ఇవాళ వామపక్ష తీవ్రవాదం నిర్మూలనపై కేంద్ర హోంశాఖ కీలక సమావేశం నిర్వహించనుంది. కేంద్ర హోంశాఖ హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ హోంమంత్రి అనిత, అలాగే వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, డీజీపీలు, అలాగే కేంద్ర బలగాల డీజీపీలు కూడా పాల్గొంటున్నట్టుగా తెలుస్తోంది. ఎజెండా ఏంటో కనుక్కుందాం. వెంకటేష్, గుడ్ మార్నింగ్. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి హాజరవబోతున్నారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఏమైనా ప్రస్తావించే అవకాశం ఉంటుందా, లేకపోతే ఎజెండా ప్రకారమే ఈ సమావేశాలు ఉంటాయా? గుడ్ మార్నింగ్ హరి. ప్రధానంగా ఈరోజు వామపక్ష తీవ్రవాద నిర్మూలనపైన కేంద్ర హోంశాఖ నిర్వహిస్తున్నటువంటి సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. ఈ మొత్తం సమావేశంలో ఈ దాదాపు 7-8 రాష్ట్రాలు వామపక్ష తీవ్రవాదంతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అందులో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలు ఉన్నాయి. సో ఈ రాష్ట్రాలలో ఉన్నటువంటి నక్సలైట్ల నిర్మూలన దిశగా ఎలాంటి చర్యలు చేపట్టాలో దీనిపైనే ప్రధానంగా డిస్కషన్ చేయబోతున్నారు. సో మనం చూసాం 2 రోజుల కిందటే ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగి దాదాపు 40 మంది నక్సలైట్లను పోలీసులు మట్టుబెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. అలాగే ఇటు హోంమంత్రి అమిత్ షా కూడా నక్సలిజం అంతిమ గడియల్లో ఉంది, తుది శ్వాస తీసుకుంటోంది, 2026 కల్లా కంప్లీట్గా నక్సలైట్లందరినీ కూడా ఎరాడికేషన్ చేస్తామని ఆయన ప్రతిజ్ఞ చేసినటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో ఎక్కడైతే ప్రధానంగా ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా మిగిలినటువంటి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఈ వామపక్ష ప్రభావిత జిల్లాల లోపల పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం ఒకవైపు, అలాగే ఆ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, మొబైల్ టవర్ల నిర్మాణం, ఇతర పాఠశాలలు, వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి నక్సలైట్లకు ఎలాంటి మద్దతు లేకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలపైన ప్రధానంగా ఫోకస్ చేయబోతున్నారు. ఆ దిశగా ఆయా ప్రాంతాలకు అత్యధిక నిధులు కూడా కేటాయించే దిశగా ఈరోజు చర్చలు జరపబోతున్నారు. సో తెలంగాణలో కూడా ఇటు ఖమ్మం కానీ, వరంగల్ ఇలా కొన్ని జిల్లాలు ఉన్నాయి. సో ఈ జిల్లాల్లో ఇప్పటికీ నక్సలైట్ల అలజడి మనకు కనబడుతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతాల అభివృద్ధి దిశగా ప్రత్యేక దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏఓబి బార్డర్ అని చెప్తాం, ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో కూడా నక్సలైట్ల అలజడి ఉంది. సో ఆ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను తీసుకోవడం ద్వారా నక్సలైట్లను రూపుమాపే దిశగా కేంద్ర ప్రభుత్వం ఒక పకడ్బందీ ప్రణాళికతో 2026 కల్లా ఈ సమస్యను కంప్లీట్గా ఎరాడికేట్ చేసే దిశగా ముందుకు వెళ్తోంది. హరి. ఆల్రైట్ వెంకటేష్. సో ఇదే పర్యటనలో ఏఐసిసి పెద్దలను కూడా ముఖ్యమంత్రి కలిసే అవకాశం ఉన్నట్టుగా కూడా మనం అప్డేట్ చూస్తున్నాం. ఇక